హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి వచ్చినటువంటి రైతు సోదరులకి నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ చూసింటారు, మిర్చి రేట్లు ఘాటెక్కాయి. ఎస్, నిజంగానే మిర్చి రేట్లు ఘాటెక్కాయి. సార్ ఈరోజు గుంటూరు మార్కెట్ ఓపెన్ అయిన విధానాన్ని చూసుకుంటే ఖచ్చితంగా గుంటూరు మిర్చి రేట్లు ఘాటెక్కాయని అనుకుంటాను. ఇంకా మిర్చి రేట్లు కొన్ని ఘాటెక్కాయి, కొన్ని ఘాటెక్కపోతున్నాయి. ఖచ్చితంగా ఘాటెక్కుతాయి అనేది ఇదైతే వాస్తవం. నెక్స్ట్ ఈ విషయాల గురించి, ఈ విషయాలంటే రైతు గురించి, క్రాప్ గురించి కొద్ది నిమిషాల్లోనే కొద్దిగా తెలుసుకుందాం. ఫస్ట్ ముందుగా రేట్లు తెలుసుకుందాం. ఈరోజు గుంటూరు మార్కెట్ విషయానికి వస్తే, గుంటూరు మార్కెట్ ఈరోజు అప్రాక్సిమేట్లీ 6,000 నుంచి 8,000 బ్యాగుల వరకు రావడం జరిగింది. దాంట్లో తేజ వచ్చేసి 12,500 నుంచి 14,500, 15,000, 15,500 వరకు డీలక్స్ రేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2043 వచ్చేసి 17, 19, 22, 24,500 వరకు టాప్ అవడం జరిగింది. అలాగే దేవనూరు డీలక్స్ వచ్చేసి 17,500 నుంచి స్టార్ట్ అయ్యి 22,000, 22,500 టాప్ అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 341 22,500 టాప్ అయితే జరిగింది. నెక్స్ట్ ఖమ్మం, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఖమ్మంలో తేజ వచ్చేసి 15,900 టాప్, కొత్త మిర్చి టాప్ అవడం జరిగింది. ఎల్లో మిర్చి వచ్చేసి 35,000 నుంచి 42,000 వరకు అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సూపర్ 10, ఈ సూపర్ 10 అంటారు, ఎల్సీ అంటారు, రబ్బీ అంటారు మా సైడు. నెక్స్ట్ వచ్చేసి 14,000 నుంచి 18,000 వరకు రేట్ అవ్వడం జరిగింది. దీంట్లో డీలక్స్ రకాలు 18,500, 19,000, 19,500, ఒక 2 లాట్లకి అయితే 20,000 వరకు రేటు పడడం జరిగింది. నెక్స్ట్ బుల్లెట్ వచ్చేసి 14,000 నుంచి 17,500 వరకు అవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 341, డీడీ, సూపర్ 10 రకాలకైతే ఈ ఆల్రెడీ ఘాటెక్కిపోయాయని చూసుకో. లాస్ట్ వారానికి నిన్న మార్కెట్ చూసుకుంటే ఈరోజు 25 రూపాయలు కేజీకి, 25 అంటే 2,500, 2,000 ఎక్కువైందని చెప్పాలి. అందుకే మిర్చి ఘాటెక్కిందని అన్నాను. నెక్స్ట్ ముఖ్యంగా మాట్లాడుకుంటే, రైతుకి ఆల్రెడీ డిమాండ్ అండ్ సప్లై గురించి అర్థమయ్యింది అనుకుంటా. ఎందుకంటే ఈసారి కింగ్ మేకర్ ఎవరు? రైతు. డిమాండ్, సప్లై. రైతన్న జాగ్రత్తగా విను. ఈ డిమాండ్ సప్లై ఆటను బాగా ఆడు, బాగా గమనించు. ఎందుకంటే ఈసారి కింగ్ ఎవరు? చిల్లి. జాగ్రత్తగా చూసుకుని చేసుకో. బాగా అవకాశం వచ్చింది, ఉపయోగించుకో. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ ఎలా పడింది అయితే రైతులు అడుగుతున్నారు. అన్న, క్రాప్ వచ్చేసి మనకు ఈసారి క్రాప్ ఈసారి తెలియదు, మనం అంచనా వేస్తాం. ఈసారి క్రాప్ మనకి ఈసారి తెలియదు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి లాస్ట్ ఇయర్ క్రాప్ ఎంత పడిందో మనం అంచనా వేస్తాం. మనకి ఇప్పుడు అంతా ఇన్ఫర్మేషన్ ఉండిందంతా 2025 అప్పుడు ఎంత క్రాప్ పడింది, ఈసారి ఎంత తగ్గిండొచ్చు అనే అంచనా వేస్తారు తప్ప ఈ ఖచ్చితంగా అయితే ఎవరు చెప్పలేదు. మా అంచనా ప్రకారం ఈసారి ప్రతిసారి నేను తిరిగిన చోటల్లా, నేను చూసిన చోటల్లా ఈసారి ఖచ్చితంగా 40 to 40% ఖచ్చితంగా, ఎగ్జాక్ట్లీ 40% అయితే ఖచ్చితంగా తగ్గింది. ఆ 40%లో 60% క్రాప్ పడితే, ఆ 60%లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా విను. ఒక 10 మంది రైతులను తీసుకుంటే 10 మంది రైతుల్లో నాటు రకాలు చెప్తాను. మా బ్యాడ్కి డబ్బి చెప్తున్నా. ఆ 10 మంది రైతుల్లో ఎకరాకి 10 నుంచి 15 క్వింటాలు వచ్చేవి ముగ్గురు. దాంట్లో 8 నుంచి 7 క్వింటాలు, 8 నుంచి దాంట్లో ముగ్గురు, 5 క్వింటాలు వచ్చేవి దాంట్లో ముగ్గురు. ఇలా ఉంది ఈసారి వాతావరణ పరిస్థితులు కానీ, ఆ ఫీల్డ్ కానీ, ఈ త్రిప్స్ కానీ, వర్షాలు అధికంగా పడవలం కానీ, ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడి వచ్చేసి ఈ రైతుల పరిస్థితి ఇలా ఉంది. ఆ 2043 క్రాప్ అని ఒక నా సబ్స్క్రైబర్ అడుగుతున్నారు. రైతన్న జాగ్రత్తగా పోయింది. 2043 అంటే ఎంత పడిందంటే, మా సైడ్ ప్రతిసారి నువ్వు 100 ఎకరాల పైన పడితే ఈసారి 10 ఎకరాలు పడింది. దీన్ని బట్టి అర్థం చేసుకో, 15 to 20% పడిందని. అంతే. దీనికన్నా ఇది ఎగ్జాక్ట్లీ నా అండర్స్టాండింగ్ నేను చెప్తున్నా. అంతే అండి. ఈరోజు ఇలాగే మీ నుంచి నాకు సపోర్ట్ చాలా వస్తుంది. మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలి, మిమ్మల్ని చేరాలంటే దయచేసి కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.